అందరికీ నమస్కారం. త్వరలో ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించబోతున్నారు. కావున 3 నుండి 8వ తరగతి వరకు తెలుగు సబ్జెక్టు కూడా ఎగ్జిట్గా ఉంటుంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు 3వ తరగతిలో ఉండే కొన్ని విషయాల్ని మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి ఏపీడిఎస్సి అభ్యర్థులందరూ కూడా నా యొక్క ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఫస్ట్ వన్, తెలుగు తల్లి గేయ రచయిత శ్రీశ్రీ. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం తెలుగు కవిత్వానికి ఒక మలుపు తిప్పింది. శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర అనంతం. తల్లి భారతి వందనం గేయము రచించిన వారు దాశరథి కృష్ణమాచార్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆస్థాన కవిగా కూడా ఇతను పనిచేశారు. దాశరథి కృష్ణమాచార్యులు యొక్క స్వీయ చరిత్ర పేరు యాత్రాస్మృతి. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాం. శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర పేరు అనంతం. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర పేరు యాత్రాస్మృతి. ఓకే, ఇప్పుడు శ్రీశ్రీ గురించి, దాశరథి కృష్ణమాచార్యుల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, లియో టాల్స్టాయ్ అనే వ్యక్తి రష్యన్ కథకులు. ఇతను రచించినవి ఏంటంటే యుద్ధం, శాంతి, అన్నా కెరినినా, పరమానంద శిష్యులు అనే కథ మనకి ఉంది. ఇక్కడ పరమానందునికి ఎంతమంది శిష్యులని మనకు క్వశ్చన్ వేస్తారు. 12 మంది. అతని యొక్క స్నేహితుడి పేరు పేరయ్య. నెక్స్ట్ వన్, జింక కథ అనేది ఉంది. ఏసప్ కథల్లో ఉంది ఇది. జింక నీళ్ళు తాగడానికి సెలయేరు దగ్గరికి వెళ్ళింది. ఈ కథ మొత్తం కూడా ఏ కథల్లో నుంచి తీసుకున్నారంటే ఏసప్ కథల నుండి తీసుకున్నారు. ఏసప్ కథలు అనేవి గ్రీకు పురాణ కథలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఏసప్ కథలు అనేవి ఏ పురాణ కథలుగా ప్రసిద్ధిగాంచాయని అడుగుతాడు. సో అది గ్రీకు. ఏసప్ కథలు ఎన్ని సంవత్సరాల కిందటవి అంటే 2500 సంవత్సరాల కాలం నాటివి. మంచి బాలుడు. నెక్స్ట్ లెసన్, సహానుభూతి అనే ఇతివృత్తం. మెయిన్గా మనం టెట్లో ఇతివృత్తాలు, కవి పరిచయాలు వీటి మీద ఎక్కువగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా తెలుసుకోవాలి. మంచి బాలుడు అనే గేయాన్ని రచించింది ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి. ఇది గేయ కథ నుండి తీసుకోవడం జరిగింది. మెయిన్గా ఈ పాఠం యొక్క లక్షణం ఏంటంటే మానవుని అస్తిత్వ వేదనను ఒక కవిత్వంగా వెలువరించిన కవి ఎవరని అడుగుతాడు. ఆలూరి బైరాగి. ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. ఇతని యొక్క రచన నోట్ చేసుకోండి. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం. రిపీటెడ్ అగైన్. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం. ఇది ఎవరు రచించింది? మంచి బాలుడు పాఠం రచించిన ఆలూరి బైరాగి యొక్క రచనలు. కలపండి చేయి చేయి అనే పాఠం యొక్క రచయిత ఎవరంటే సి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన కవి అని ఎవరైనా అడుగుతాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి యొక్క కవిత్వాన్ని మనం దేనితో పోల్చవచ్చంటే
శ్రీశ్రీ యొక్క ఇక్షు సముద్రంతో పోల్చడం జరిగింది. ఇతని యొక్క రచనలు వెరీ వెరీ ఇంపార్టెంట్. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం. రిపీటెడ్ అగైన్. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం. ఇతని యొక్క కవిత్వ లక్షణాలు అడుగుతాడు, ఇలాగడుగుతాడు. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం అనే కవిత్వ లక్షణాలు కల కవి ఎవరైనా అడుగుతాడు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఇందాక చెప్పాను కదా, దేవులపల్లి యొక్క కవిత్వం అనేది శ్రీశ్రీ యొక్క ఇక్షు సముద్రంతో పోల్చారని. ఆ ఇక్షు సముద్రం అనగానేమి అని అడుగుతాడు. చెరుకు రస సముద్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. అగైన్ ఐ రిక్వెస్టెడ్ టు ఆల్ aspirants, please like, share and subscribe. Do not forget my channel. More videos uploaded to in future. Thank you.